హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బబీ టింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని చేసి భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ అయిపోతుంది. అంత సప్పద అయిపోతుంది. అంత గెస్ట్లు వచ్చేసి మొత్తం అంతా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంత చిరాకు చిరాకు అనిపిస్తుంది. గెస్ట్లు వస్తుర్రు, గేమ్ పెడుతుర్రు, మళ్ళీ పోతుర్రు, మళ్ళీ గెస్ట్లు వస్తుర్రు, మళ్ళీ గేమ్ పెడుతుర్రు, అయిపోతుంది. మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ లెక్క చిన్నగా చేస్తారు, కానీ అంత బాగా అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే గేమ్స్ కూడా అంత రంజుగా ఉండట్లేదు. ఒకరి మధ్య ఒకరి కాంపిటీషన్స్ అనేది ఏదైనా ఉంటే బాగుంటది. అంత కాంపిటీషన్ కూడా అంత ఏమనిపిస్తలేదు. చూడాలని కూడా అంత ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్ట్ గా అయితే ఏం లేనట్టయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అవన్నీ గురించి మనం మాట్లాడుకుందాము ఒకసారి. ఈ రోజు ఏమైంది, ఎవరో చెరుకు గెస్ట్లు, ఏంటి కథ, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. మనకు వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఏం జరిగింది అని చెప్పేసి, ఈరోజు వచ్చేసి ఎవరు అమౌంట్ గెలుచుకున్నారు, ఎంత అమౌంట్ వచ్చాయి, అదొకటి, ఏమేం గేమ్లు జరిగినాయి అవొకటి గురించి డిస్కస్ చేసుకుందాము. ఇవే గేమ్లు అంతే. అదే అక్కడ చిన్న టాస్క్లు ఇస్తుండో దాని గురించి డిస్కషన్, తర్వాత గేమ్లో అమౌంట్ వచ్చేస్తాడు అంతే. గెస్ట్లు బయటకు వెళ్ళిపోవడం, అంత క్లోజ్ అయిపోతుంది. ఇది జరుగుతుంది అయితే. కానీ అంత ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తలేదు. ఇంతమంది గెస్ట్ని తీసుకురాకుండా ఏదో ఎంటర్టైన్ ఏదైనా టాస్క్ పెట్టి చేస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వస్తే బాగుండదని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇక వెళ్దామా బిగ్ బాస్ హౌస్ లోకి? పదండి వెళ్దాం. బిగ్ బాస్ ఓపెన్ చేయగానే వచ్చేసి అవినాష్ అండ్ నబిల్ పాలకూర బజ్జీలు వేస్తుంటారు అన్నట్టు. ఆ పాలకూర బజ్జీలు వేసి బిగ్ బాస్ పంపిస్తారు అన్నట్టు. స్టోర్ రూమ్ లో పెట్టేసి, బిగ్ బాస్ మీకోసం పాలకూర బజ్జీలు వేసాము, మసాలా ఇట్లా ఏం తెలియదు మాకు, తెలియకుండా చేసినాము, చాలా టేస్టీగా వచ్చాయి, మీరు కూడా రుచి చూడండి అని చెప్పేసి 2-3 అని చెప్పి చిన్న బౌల్లో వేసి స్టోర్ రూమ్ లో వేసి పంపిస్తారు అన్నట్టు. పంపిస్తే స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రజర్ వస్తుంది. బ్రజర్ వచ్చేసి వస్తుంది అన్నట్టు. బ్రజర్ రాగానే వీళ్ళు స్టోర్ రూమ్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి చూసే వరకు కంజూస్ గారు లెక్కున్నారు, అది చాలా తక్కువ పంపించారు, ఎక్కువ పంపించారు అని ఒక మెసేజ్ ఉంటుంది. దాన్ని తిరమల దింపి ప్రేరణ చెప్తుంది అన్నట్టు. చాలు మీరు ఎక్కువ పంపించారు అన్నట్టు ఆమె చెప్తుంటది. గౌతమ్ లేదు, మీరు కంజూస్ లెక్క ఉన్నారు, ఇంకా చాలా మోర్ లెస్ అన్నట్టు పంపించండి అని చెప్పి చెప్తే, సరే బిగ్ బాస్ మేము మళ్ళీ బజ్జీలు వేస్తాము అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. మళ్ళీ బజ్జీలు వేసేసి, మళ్ళీ అది పాలకూర బజ్జీలు వేసి మళ్ళీ స్టోర్ రూమ్ లో పెడతారు. స్టోర్ రూమ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ బెల్ అనేది అలారం వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వస్తుంది అన్నట్టు. ఇంత తక్కువ పంపించారు, ఇంకా మోర్ కావాలని చెప్పి పెద్ద బౌల్ పెడతారు అన్నట్టు. పెద్ద బౌల్ పెట్టి బిగ్ బాస్ ఏంటంటే అవినాష్తో ఆడుకుంటున్నట్టు అట్లా అనుకోవచ్చు. ఇట్లా వంటలో ఏదైనా ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి అట్లా కూడా అనుకోవచ్చు. కానీ అవినాష్ చేస్తేనే కొంచెం ఇంకా ఎక్స్ట్రా అన్నట్టు. అవినాష్తోని కొంచెం కామెడీ తీసుకురావాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలి అన్నట్టు లెవెల్లో ఆలోచిస్తారని చెప్పేసి నాకు అనిపించింది. అది తీసుకొచ్చి ఏంది బిగ్ బాస్ ఇంకా చేయాలంటే మీకు కష్టపడాలా, చేయాలా, అది అని చెప్పేసి అవినాష్ ఏదో టాస్క్ తీసుకొని ఏదో నవ్వియడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి అదో ఏదన్నా వాడుకొని చేస్తాడు కావచ్చు అని బిగ్ బాస్ ఆతురతతో అలా ఇంకా కావాలన్నట్టు అడుగుతున్నట్టయితే నాకు అనిపించింది. అలా అయితే అడుగుతున్నప్పుడు ఇంకా కెమెరా దగ్గరికి వెళ్ళి మీరు అడగగానే మేము అన్ని పంపించాలి, రేషన్ అడిగితే 2 రోజులకు ఒకసారి ఇచ్చారు, ఎందుకు బిగ్ బాస్ మేము అది అని చెప్పేసి, అయినా కూడా మేము పంపిస్తున్నాము అట్లా అని చెప్పేసి ఏదో చిన్న చెప్తా ఉంటాడు అన్నట్టు. మాకు కార్డ్ మీకు ఇంకనే కావాలంటే తలకాయ ఇట్లా ఊపండి అని చెప్పంటే, కెమెరాను ఊపండి అంటే కెమెరా ఊపుతుంది. దాని తర్వాత వచ్చేసి మాకు కార్డ్ అయిపోయింది, కార్డు పంపియండి అది అని చెప్పంటే, లేదు ఇట్లా తలకు చెప్తారు అన్నట్టు. పంపించన్నట్టు అంటాడు. మరి ఇజ్జత పోయింది, అది ఇది అయిందని నవ్వులు ఎగిరిస్తూ ఉంటాడు. చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ బజ్జీలు స్టార్ట్ చేస్తుంటారు. బజ్జీలు వేయడానికి వేస్తుంటే అదే టైంలో మళ్ళీ బయట మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చేసి అక్కడ నుంచి గెస్ట్లు అనేది మళ్ళీ ఎంటర్ అవుతారు. అబ్బా, ప్రతి దాని గెస్ట్లు ఇద్దరు గెస్ట్లు వస్తున్నారు. ఒక గేమ్లో ఇద్దరు వచ్చేసి గేమ్స్ ఆడిపించి ఇట్లా, అంటే సీజన్లో ఇంతమంది గెస్ట్ రావడం అయితే ఏ సీజన్లో ఇంతవరకు జరగలేదు. ఈ సీజన్లోనే చాలా మంది గెస్ట్లు రావడము అయితే ఎక్కువైపోయింది చాలా వరకు. ఇది ఏంటంటే తొత్త నడుస్తున్న బిగ్ బాస్ను మళ్ళీ ఇంకా
డోర్ లోక్ చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. కానీ ఇంట్రెస్ట్గా పెంచడానికి ఏమైనా ట్రై చేస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్గా ఉండడానికి చేయడానికి ఇంకా చేస్తే ఇంకా బాగుండేది. కానీ వీళ్ళంతా గెస్ట్లు రావడం వల్ల ఇంట్రెస్ట్ పోతుంది. అసలుకి మాకు రివ్యూస్ చెప్పుకోవడానికి కూడా మాకేం చెప్పాలి, ఏంటిది ఏమున్నదని చెప్పడానికి అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పడానికి కూడా అంత మనసు రావట్లేదు. ఏం జరుగుతుందని అక్కడ ఆడ ఏం లేదు కదా. ఏం ఏదో సుత్తి 4 మాటలు సుత్తి చెప్పుకోవడం వెళ్ళిపోవడం అన్నట్టు అవుతుంది. అంతే తప్ప అక్కడ జరిగేది ఏం లేదు. అంతే సీరియస్ యాక్షన్, గొడవలు, లేకపోతే ఏదైనా ఫైటింగ్, లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఏమైనా ఉన్నదంటే దాని గురించి వివరించడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇట్లా వీళ్ళ తప్పు, ఇది ఇలా రాంగు, వీళ్ళది ఇది అది అని చెప్పి చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుంది. మేము ప్రోలాంగ్ చేసుకోవడానికైనా చెప్పడానికైనా. కానీ ఇక్కడ ఏం లేదు. అంత తుతు అన్నట్టే ఉన్నది మొత్తానికి. వాళ్ళు రావడము, ఏదో అడగడము, క్వశ్చన్లు 4-5 క్వశ్చన్లు అడగడము, గేమ్ పెట్టడము, అది లివర్ లాగడము, పైసలు రావడము, వీటితో గేమ్ పెట్టడము, గేమ్ పెట్టి పైసలు మీకు మళ్ళీ అందులోనన్నా మరి వేరే వచ్చిన గెస్ట్లు గెలుస్తున్నారా అంటే లేదు, ఈ హౌస్ నుంచే గెలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి కాబట్టి వీళ్ళు ఓడిపోతున్నట్టయితే నాకు అనిపించిన అభిప్రాయం. అంతే, నా పర్సనల్ ఒపీనియన్. అంతే, అది బిగ్ బాస్ వాళ్ళది ఉంటుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అట్లా. వాళ్ళు వస్తారు, గెస్ట్లు అనేది వస్తారు. రాగానే అందరూ వచ్చేసి యాక్ట్ చేసుకోవడము, షేక్ హ్యాండ్ ఇస్తారు ఉంటారు. ఇచ్చిన తర్వాత వచ్చి ప్రేరణ రాదు, లోపట్నే ఉంటుంది. ఎందుకంటే బజ్జీలు వేస్తుంది. అవినాష్ మెల్ల కొంచెం లేట్ అయి వస్తాడు. సారీ, బజ్జీలు వేస్తుండే కాబట్టి అట్లా వచ్చేస్తారు అన్నట్టు. వచ్చేసి వంటలక్క సీరియల్ నుంచి వైష్ణవి, కృష్ణ అన్నట వాళ్ళిద్దరు వస్తారు అన్నట్టు. వాళ్ళు వచ్చేసి మాట్లాడుతుంటారు. మాట్లాడేసేసి హాయ్ అందరిని యాక్ట్ చేసుకుంటారు. అందరూ వచ్చేసి యాక్ట్ చేసుకొని హాయ్ అండ్ అంటారు. మేము వచ్చేసి వంటలక్క సీరియల్ నుంచి వచ్చామని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అంతా వీళ్ళకి తెలియనట్టున్నది. హాయ్ నిఖిల్ అని చెప్పేసి హాయ్ ప్రేరణ, ఇంట్లో లోపలికి వచ్చేసి హాయ్ ప్రేరణ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్ అనేది ఇస్తారు అన్నట్టు. ఆ ఎన్వలప్ తీసుకుంటూ టాస్క్ అని ఇస్తారు. ఇందులో జంతువులాగా నటించాలి, ఏ జంతువు అనేది వాళ్ళు గెస్ చేయాలి వచ్చిన గెస్ట్లు అని చెప్పి చెప్తున్నట్టు. అప్పుడు బిగ్ బాస్ సారీ అంతకుముందు బిగ్ బాస్ మీరు ఇంట్లోకి వచ్చినందుకు వంటలక్క సీరియల్ నుంచి మీ వచ్చిన వాళ్ళకి స్వాగతము అని చెప్పేసి చెప్తారు. చెప్పి బిగ్ బాస్ హౌస్లో మీ ప్రయాణం బాగా జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాము. మా పరివార్ నుంచి వచ్చిన మీరు బీపీ పరివార్ వారు మీరు మా పరివార్ వారు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మా బిగ్ బాస్ పరివార్ వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, మోరు అంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారని చెప్పి చెప్తారన్నాడు. చెప్పినాక అక్కడ సోఫాలో కూర్చున్నాక ఎన్వలప్ లో ఒక జంతువు పేరు ఉంటుంది. ఆ జంతువు పేరు చదువుకొని వాళ్ళు ఆ జంతువు లెక్క నటిస్తే ఆ గెస్ట్లు వచ్చిన వాళ్ళు కనుక్కోవాలన్నాడు. అది టాస్క్ పెడతాడు. ఆ టాస్క్ పెడితే అప్పుడు నబిల్ వచ్చేసి వెళ్ళి జిరాఫీ లాగా నడుస్తుంటే జిరాఫీ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వచ్చేసి అవినాష్ వచ్చేసి చింపాంజీ అని వస్తుంది. ఆ చింపాంజీ లెక్క వచ్చేసి అరటిపండు తీసుకొని అడిగి వచ్చేసి ఇట్లా తూచుకుంటూ చేస్తుంటే అవినాష్ అని చెప్పేసి అండి బాబా అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే అవినాష్తోనే కదా అంతా జరిగేది. కామెడీ సీన్ అనేది, కామెడీ పండాలన్నా అవినాష్తోనే కదా. అందుకే వీళ్ళు కూడా అవినాష్తోనే ఆడుకుంటారు. వచ్చిన గెస్ట్లు కూడా అవినాష్తోనే ఆడుకుంటారు. అట్లా వివిధ రకాలుగా చేస్తుంటే అవినాశం పండిస్తుంటాడు. అట్లా మొత్తానికి కామెడీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ ఉంటే మళ్ళీ ఒక అరటిపండు తీసుకొని తింటూ ఉంటే కోతి ఎక్కడైనా అరటిపండు తింటుందా, మొత్తానికి తోలుతో తింటుంది అని చెప్పేసి అక్కడ తలకే కొడతాడు. అట్లా అని చెప్పేసి చింపాంజీ అయితే అట్లా తినదు, ఒక్కసారి మొత్తం లోపల పెట్టేసుకుంటుంది. అట్లా కొద్దిగా తినదు కదా అని చెప్పేసి అనగానే అవినాష్ అక్కడికి వచ్చి తల బాదుకుంటూ చేస్తూ ఉంటే చింపాంజీ కదా అని చెప్పేసి అమ్మాయి అంటది. అన్న తర్వాత అవునని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చేసి తీసుకుంటాడు, ఒక ఎన్వలప్ తీసుకున్న తర్వాత అవినాష్ నువ్వు ఇక్కడికి రా అంటే నేనేం చేస్తాను, జస్ట్ నువ్వు వచ్చి నిలబడంతే, ఏం చేయకు నువ్వు అని చెప్పి అంటాడు. అవినాష్ వచ్చి నిలబడితే గౌతమ్ వచ్చేసి ఇట్లా పోయి గుద్దడానికి ట్రై చేస్తుంటాడు అన్నట్టు. తలకాయతో గుద్దడానికి ట్రై చేస్తుంటే అబ్బో అని అనుకుంటా అవినాష్ అటు ఇటు తప్పించుకుంటూ ఉంటాడు. ఏంటి బుల్ కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. అది గెట్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అన్నట్టు. మా పరివార్ వచ్చేసి బిగ్ పరివార్ వల్ల అదృష్టాన్ని పరీక్షించాలి అని చెప్పి చెప్తారు. చెప్పి అమౌంట్ ఆ లివర్ని లాగండి, ఎంత అమౌంట్ వస్తుందని చూద్దామని చెప్పి అంటే వాళ్ళు వచ్చేసి ఆ లివర్ని అనేది లాగుతారు అన్నట్టు. లాగిన తర్వాత వచ్చేసి అమౌంట్ వచ్చేసి 10,928 రూపీస్ వస్తుంది అన్నట్టు. మా పరివార్ వాళ్ళ లివర్ లాగడం వల్ల బిగ్ పరివార్ వాళ్ళకు, బిగ్ బాస్ పరివార్ వాళ్ళకు 10,928 అనేది టాస్క్ కోసం అమౌంట్ వస్తుంది. ఆ టాస్క్ లో ఎవరు గెలిస్తే ఆ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అది టాస్క్ అన్నట్టు.
అదే దాని తర్వాత వచ్చేసి అందరు గార్డియన్లకు వస్తారు. గార్డియన్లకు వచ్చేసిన తర్వాత అక్కడ బిగ్ బాస్ అనేది గేమ్ అనేది కండక్ట్ చేస్తాడు. టాస్క్ అనేది కండక్ట్ చేస్తాడు. ఆ టాస్క్ ఏంటంటే బ్రోయర్స్ ఉంటాయి కదా, మనము ఎయిర్ ఆరబెట్టుకునేది, ఆ బ్రోయర్స్ పట్టుకొని వాటి మీద ప్లాస్టిక్ బాల్ పెట్టుకొని పోవాలి. పోయి ముంగట కొన్ని చెక్కలు ఉంటాయి, ఆ చెక్కల మీద నడుచుకుంటా ఒక గేట్ లేకుండా దాన్ని దాటుకుంటూ ఆ చెక్క మధ్యలో చెక్కలు లెక్క ఎట్లా అంటే మధ్యలో కట్టినట్టుంటే అలా స్టెప్స్ వేసుకుంటూ ఇంకొకటి ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్ దాటుకుంటూ వెళ్ళి లాస్ట్లో బౌల్ అనేది ఉంటుంది, బౌల్లో వేసుకోవాలి. ఇది టాస్క్. అది ఏంటంటే బ్రోయర్ను ఆన్ చేయాలి. ఆన్ చేస్తే బాల్ ఎగురుతూ ఉంటుంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు వేయాలి. అది గేమ్. కొంచెము కింద మీద అయినా కూడా బాల్ పడిపోతుంది అన్నట్టు. అందులో వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే అవినాష్ అండ్ ప్రేరణ సెలెక్ట్ చేసుకుంటారు. అంతలోనే నిఖిల్ అంటాడు ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అవినాష్, ప్రేరణ, లేకపోతే గౌతమ్, నవీల్ వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఇంతవరకు నిఖిల్ని ఎవరు సెలెక్ట్ చేయట్లేదు. నిఖిల్కి అయితే అన్యాయం జరుగుతున్నట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో, నాకు అనిపించిన అభిప్రాయం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క ఆటలో ఎవరు వేరే వేరే వాళ్ళని ఎన్నుకుంటారు తప్ప నిఖిల్కి అయితే ఇప్పటి వరకు ఒక ఛాన్స్ కూడా రాలేదబ్బా. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నా కొద్ది అయినా ఒక్క గేమ్లో కూడా ఇంపార్టెన్స్ అనేది నిఖిల్కి ఇవ్వట్లేదు. ఎవరు నిఖిల్తో ఆడిపించట్లేదు. అట్లా గేమ్ పరంగా కూడా కొంచెం ఇంత మైనస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఆడుతున్నప్పుడు నిఖిల్ ఆడినప్పుడు నిఖిల్కు ఓటింగ్ భయంగానే తగ్గొచ్చు కదా, అట్లాని పోవచ్చు. లేకపోతే నిఖిల్తోని ఆడకపోతే నిఖిల్ కూడా ఏం ఆడిరా ఈ వీక్ ఏం ఆడలేదు అని చెప్పేసి కొంతమంది కూడా అట్లా ఆలోచించి కూడా ఇందులో గేమ్స్లో ఆడిన వాళ్ళకు, బెటర్గా ఆడిన వాళ్ళకు కూడా ఓట్ అనేది వేస్తుంటారు. అట్లా కూడా మైనస్ అనేది నిఖిల్కి అవుతున్నట్టయితే నాకైతే అనిపించింది. అందుకే నిఖిల్ నేను ఆడతా అన్నట్టు లెవెల్లో వాయిస్ రైజ్ చేసినట్టయితే నాకు అనిపించింది. అక్కడే బిగ్ బాస్ కలగేసుకొని నిఖిల్ నువ్వు వచ్చేసి సంచాలకంగా ఉండని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇది జరుగుతుంది. ఆడ నిఖిల్ను మొత్తానికైతే ఎవరు తీసుకోవట్లేదు గేమ్ ఆడిపించడానికి. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ టప్లో ఉన్నాడు కాబట్టి నిఖిల్కి ఎందుకు అన్నట్టు లేదో చూస్తున్నారా మరి, లేకపోతే ఎట్లా అనేది తెలియదు. కానీ నిఖిల్కి అయితే ప్రియారిటీ అయితే గేమ్లలో రావట్లేదు అనేది గంటా పదంగా అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు. అయితే అదైతే 100% మీరు ఒప్పుకున్నా కూడా అది నిజమే. ఎందుకంటే నిఖిల్కి రావట్లేదు, అసలు గేమ్ రావడానికి అసలుకి ఛాన్స్ అసలు రావట్లేదు. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు, నాకు కావాలంటూ అడుగుతున్నాడు. కానీ వాళ్ళు వచ్చిన గెస్ట్ ఖచ్చితంగా ఎవరు అనేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇష్టం ఉంటుంది, వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని లేదు, వాళ్ళ ఇష్టం ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. అది ఇది అదన్నమాట మాసం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. వచ్చేసి ఫస్ట్ ప్రేరణ పట్టుకుంటుంది, బౌలర్ను పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంటుంది, తక్కువ పెట్టేసుకొని పోతుంటే ఆ బాల్ అనేది కింద పడుతూ ఉంటుంది అన్నట్టు మధ్యలో. అక్కడ పెట్టుకుంటే వచ్చి ప్రేరణ నువ్వు హైలో పెట్టుకుంటే బాగా వస్తుంది, హైలో పెట్టుకో అని చెప్పేసి అక్కడ ఎంకరేజ్మెంట్ అనేది చేస్తుంటారు. అప్పుడు తర్వాత హైలో పెట్టుకున్నప్పుడు బాల్ బాగా ఎక్కుంటా వచ్చేస్తే అక్కడి నుంచి వాళ్ళు కూడా కృష్ణ కూడా బాగానే వస్తాడు. ఇట్లా ఒక్కొక్కరు వచ్చేసేసి ఆ బ్లోయర్ని పట్టుకొని ఇట్లా తీసుకొచ్చుకొని రాడు దాటిన తర్వాత మధ్యలో కట్టెలు ఉంటే ఆ కట్టెల మధ్యలోకి దాటుకుంటూ ఇక్కడ ఇంకో రాడు ఉంటుంది, ఆ రాడు మీద దాటిన తర్వాత ముందుకు వచ్చి ఆ బ్లోయర్ మిద్ది బాల్ తీసి బౌల్ ఉంటుంది, బౌల్లోకి వేయడం గేమ్. అట్లా వేసుకుంటూ పోతుంటారు అన్నట్టు. అండ్ ప్రేరణ అండ్ అవినాష్ ఇట్లా వేసుకుంటూ పోతుంటే లాస్ట్కి వచ్చేసి గేమ్ అయిపోతుంది. ప్రేరణ లాస్ట్ ఏమైపోతుంటే గేమ్ బజర్ వస్తుంది. బజర్ వచ్చిన తర్వాత ప్రేరణ ఆ బాల్ అనేది వేయలేదు అన్నట్టు, వేయకుండా అట్లా వెళ్ళిపోయిన తర్వాత కౌంట్ చేసేస్తే వాళ్ళు వచ్చేసి మా పరివార్కి వచ్చేసి 9 balls వేస్తారు వాళ్ళు. బిగ్ బాస్ పరివార్ వాళ్ళు వచ్చి 12 balls వేస్తారు. 12 balls వేయడం వల్ల నిఖిల్ చెప్తాడు బిగ్ పరివార్ గెలిచింది బిగ్ బాస్ 12 balls తోని వాళ్ళు అని చెప్తాడు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, బిగ్ పరివార్ గెలిచినందుకు ఆ మనీ అనేది ప్రైజ్ మనీలోకి యాడ్ అయిపోతుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తాడు. తర్వాత కొద్దిగా అయిన తర్వాత నెవిల్తో ఏదో డిస్కషన్ జరుగుతుంది వీళ్ళతో. తెరమైన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అన్నట్టు, వంటల టీము మీరు వచ్చి నందుకు చాలా ఆనందంగా ఉన్నది, మీ ప్రయాణం చాలా ఆనందంగా గడిచింది కావచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ ఆశిస్తుండని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు మీ ఇంటిని వదిలిపోయే సమయం ఆసనమైంది అని చెప్పి చెప్తాడు అన్నట్టు. చెప్తే అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, సాంగ్ రాగానే అందరు డ్యాన్స్ చేసి వంటలక్క సీరియల్ ఇట్లా మా టీవీలో వస్తుంది, 2:20కి వస్తుంది, మీరు అందరు తప్పక చూడండి అని చెప్పేసి అందరు మళ్ళీ ప్రమోట్ అనేది చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మెయిన్ డోర్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బజ్జీలు వేసారు కదా, ఆ బజ్జీలు అనేది ఉన్నాయి కదా, ఆ బజ్జీలు అనేది స్టోర్ రూమ్లో పెట్టారన్నమాట. స్టోర్ రూమ్లో తీసి ఓపెన్ చేసే వరకు స్టోర్ రూమ్లో పెట్టడానికి పెట్టంగానే అక్కడ వచ్చేసి పిజ్జా ఉంటాయి.
అందరు ఆశ్చర్యపోతారు. ప్రేరణ అండ్ నబిల్ ఆశ్చర్య, ఏంటిది ఇది, ఏంటిది ఏంటిది, బిగ్ బాస్ నాకు ప్రేరణ అంటారు, బిగ్ బాస్ నాకు కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తుంది, మీరు ఏంటి బిగ్ బాస్ ఇంతగానము అసలుకి ఏంటి అసలుకి అని చెప్పేసి మాట్లాడుతుంటది అన్నట్టు. అందరికి మళ్ళీ గౌతమ్ పిలుస్తారు. గౌతమ్ ఊరుకుంటూ ఓ వావ్ ఏంటిది అది అని చెప్పేసి అంటారు. అక్కడ పిజ్జాలు అండ్ థమ్స్అప్ పెట్టి ఉంటాయి అన్నట్టు. బిగ్ బాస్ బర్గర్ కూడా పంపించారు, బిగ్ బాస్ ఇవే పంపించారు ఏది అని చెప్పేసి నబిల్ అంటాడు. అక్కడ నిఖిల్ అక్కడి నుంచి మళ్ళీ వస్తూ ఉంటాడు అన్నట్టు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ దగ్గర నుంచి వస్తూ ఉంటాడు. ఇక్కడ అది అవినాష్ ఉరికొచ్చి వావ్ ఏంది ఇది అది ఇది అని చెప్పేసి అవినాష్ అంటాడు. అన్న తర్వాత అక్కడ స్టోర్ రూమ్ లో ఉంటాడు. నిఖిల్ వచ్చేసి ఆగు పెద్ద పువ్వు పెట్టిరు అని చెప్పి నబిల్ అంటాడు. పెద్ద పువ్వు పెట్టిరు మనకి అది అని చెప్పి నబిల్ ఓపెన్ ఓ వావ్ అని చెప్పేసి నిఖిల్ కూడా అంటారు. వచ్చేసి తీసుకొచ్చుకొని అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు అన్నట్టు. తింటుంటే అప్పుడే మళ్ళీ ఇంకొక గెస్ట్ రావడానికి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సాంగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ నుంచి గెస్ట్లను వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అందరినీ హక్ చేసుకొని వెల్కమ్ టు అని చెప్పి చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా అక్కడ పిజ్జా డైనింగ్ హాల్ దగ్గర పిజ్జా తీసుకొచ్చుకొని పిజ్జా తింటుంటే ఇట్లా సాంగ్ వస్తుంది అన్నట్టు. సాంగ్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళి వాళ్ళ గెస్ట్లను ఆహ్వానించి వస్తూ ఉంటే వాళ్ళు హ్యాక్ చేసుకొని మొత్తం టోటల్ హాషే ఖండించుకుంటా వచ్చేసి వాళ్ళు వచ్చేసి గెస్ట్లు ఎవరంటే మగువ సీరియల్ నుంచి చంటి సింధూర వాళ్ళిద్దరు వస్తారన్నట్టు. వాళ్ళ సీరియల్ ప్రమోషన్ కోసం అనేది వాళ్ళు వస్తారన్నట్టు. అది అవినాష్ అట్లా ప్లేట్ పట్టుకొని దాంట్లో పిజ్జా ఉన్నది అట్లా పట్టుకొని వచ్చేస్తారు. ఎలా ఉన్నారు మీరు అందే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అవినాష్కి కొంచెం వాళ్ళు పరిచయం ఉన్నారు కాబట్టి అట్లా అడుగుతూ ఉంటారు అన్నట్టు. అడిగిన తర్వాత వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి మరి బిగ్ బాస్ కోసం బజ్జీలు చేశారు, మరి మాకేం చేస్తారు మీరు, అది నాకేం పెడతారని చెప్పేసి చంటి అడుగుతూ ఉంటారంట. వచ్చేసి వంటగదిలోకి వెళ్ళిపోతే అమ్మాయి గారు అని చెప్పేసి, ఇంకా అమ్మాయి గారు అని మాట్లాడుతున్నావా, పెళ్ళి అయింది నీకు, అది ఓసే రాయే అది ఇది అని మాట్లాడొచ్చు కదా నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అదేం లేదు మా కొంత వాళ్ళ అమ్మగారు ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టారు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇంటి నుంచి బయటకి వెళ్ళగొట్టారు కాబట్టి మేము మీ బిగ్ బాస్ హౌస్కి వచ్చాము, మీ ఇక్కడ ఉండడానికి అని చెప్పండి. లేదు ఉంచుకుంటుందా అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లేదు మేము నన్ను ఉంచుకుంటాం అని చెప్పి అంటున్నాం. బిగ్ బాస్ హౌస్లో బెడ్లు అన్ని ఖాళీ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, మీరు ఉండొచ్చు ఇక్కడ, బెడ్ ఖాళీగానే ఉన్నాయి అని చెప్పేసి అవినాష్ చెప్తాడు అన్నట్టు. మళ్ళీ కామెడీ చేయడంలో అవినాష్ చాలా వరకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే చేయడానికి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చేయడానికి, ఎక్కడ లూ పాయింట్ తీసుకొని చేసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి నేను స్క్రీన్ స్పేస్ అని ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా దాని టాలెంట్ అనేది ఉపయోగిస్తుంటున్నాను. దాని టాలెంట్ ఇక్కడే కదా ఉపయోగించుకుంటే రేపు భవిష్యత్తులో మంచి మంచి ఆఫర్స్ అనేది వస్తాయి, సినిమా ఛాన్సెస్ ఇవన్నీ వస్తాయి కదా, ఇక్కడ ఛాన్సెస్ ఉపయోగించుకుంటున్నాయి కదా అవన్నీ వచ్చేటి. ఆ టాలెంట్ అయితే ఖచ్చితంగా 100% యూజ్ చేసుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి గంట గదిలోకి పోతాడు. చేసిన తర్వాత ప్రేరణ ఆలు బజ్జీ ఇస్తే తింటారు వాళ్ళు. తినేసి మళ్ళీ వచ్చేసి అక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత అంటే చిన్నగా మామూలుగా మాట్లాడుకుంటూ వచ్చేసి సోఫా మీద కూర్చోడం. మాకు వచ్చేసి మగవా సీరియల్లో మేము చిన్నప్పుడు ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు ప్రేమించుకున్నప్పుడు ఒక మ్యూజిక్ అనేది ఉంటుంది. ఆ మ్యూజిక్ తోనే మేము ఇద్దరం మళ్ళీ కలుస్తాం. మా చైల్డ్హుడ్ మెమొరీస్ అది. మీ చైల్డ్హుడ్ లో ఏమైనా జరిగిన మెమరీస్ ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్తే ఎవరు చెప్పాలి అఫరీద్ చెప్పు, నబిల్ చెప్పు నువ్వు అంటే, ఎప్పుడు ప్రతి ఒక్కటి నేనైనా లేదు నువ్వే చెప్పు అని చెప్పేసి నబిల్ అంటాడు. ఇక్కడ నుంచి నిఖిల్ చెప్పు నువ్వు అని చెప్పంటే, లేదు పెద్దవాళ్ళు చెప్పాలి బాగుంటది, పెద్దవాళ్ళు చెప్తే బాగుంటది అని చెప్పేసి మళ్ళీ చెప్తుంటే అప్పుడు అందరు కలిసి నన్నే పెద్దవాడిని చేస్తారు అది అని చెప్పేసి, నేను పెద్దవాడిని కాబట్టి అందరితో చెప్పిస్తాను, నేను మీరేం బాధపడకండి అని చెప్పి మగవా సీరియల్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు. లేదు అవినాష్ చెప్పాలి, అవినాష్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అవినాష్ చెప్తాడు, చిన్నతనంలో మేము హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్ ఆఫీస్ రూమ్ది కీస్ తాళమేయమని చెప్పి మాకే ఇచ్చేవాళ్ళు. ఆ కీస్ మా దగ్గరనే ఉండేవాళ్ళు. ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక అడిషనల్ సీట్ అనేది మొత్తం పెట్టేసి దానికి క్వశ్చన్ ఆన్సర్ షీట్ కు మొత్తం కూడేసి పెట్టేసి ఆఫీస్ రూమ్ లో పెట్టేవాళ్ళము. తర్వాత రాత్రి మేము ఏం చేసాం, కీ అనేది మా దగ్గర ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్ ఇంకొకడు ఉంటాడు, వాడిని తీసుకుని వెళ్ళి మేము అక్కడ ఎగ్జామ్ పేపర్ తీసి అక్కడ టాప్
అంటే ర్యాంకు స్టూడెంట్ ఉండడు వాడి పేపర్ తీసుకొని ఆన్సర్ పేపర్ మొత్తం దిద్దేటవాళ్ళం. మావాడు మా ఫ్రెండ్ గారు కొంచెం కక్కుర్తి ఎక్కువ కాబట్టి ఎక్స్ట్రా ఆన్సర్స్ కూడా రాసేవాడు. రాసడం వల్ల మళ్ళీ నైట్ అన్నీ పెట్టేసి మంచిగా తాళం పెట్టేసి వచ్చేసాక పొద్దుగా ప్రిన్సిపల్ వచ్చేసి కరెక్ట్ చేసేవారు. సార్ వచ్చి కరెక్ట్ చేసిన తర్వాత మార్కులు వచ్చింది. ర్యాంక్ కన్నా మాకు ఎక్కువ మార్కులు వచ్చింది. మావాడు కొంచెం కక్కుర్తి ఎక్కువ కాబట్టి ఎక్కువ రాసేవాడు. వానికి 120 అట్లా వచ్చేటి. అక్కడ మేము దొరికిపోయి అప్పుడు చాలా పనిష్మెంట్ ఇచ్చేవారు. అప్పుడు అదొక చిన్న నాకు చైల్డ్ మెమొరీ అని చెప్పి చెప్తారు అన్నట్టు అవినాష్. చెప్పిన తర్వాత అది బాగుండేది అట్లా అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ప్రేరణ స్టార్ట్ చేస్తుంది. చిన్నప్పుడు రాకింగ్ది ఇట్లా కుర్చీ ఉంటుంది కదా, అట్లా ఊగి 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 వెనక ఇట్లా పడిపోయినాక మెట్ల మించి పడిపోయినాక నాకు తలకు బాగా దెబ్బ తాకింది, బ్లడ్ కూడా చాలా వచ్చింది అని చెప్పి అవినాష్ ఆయన నిఖిల్ ఏదో మాట్లాడుకుంటున్నాను. అందుకే ఆ పిచ్చి అట్లా అయింది తలకేవాలి అన్నట్టు అంటే గుసగుస పెట్టుకుంటారు. నేను గెట్ చేసింది అయితే అది తలికి అట్లా పలిగింది కాబట్టి ఇప్పుడు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంత నవ్వుకుంటూ ఉంటారు అన్నట్టు. అందుకేనా అట్లా పడ్డావు కాబట్టి అందుకే ఇంకా మొత్తం ఫ్లాట్ అయిపోయిందా అని చెప్పి అవినాష్ అవును అంతే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అట్లా కొంచెం కామెడీ అయితే జరిగింది అన్నట్టు. తర్వాత వచ్చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ అనేది ఆడుకుంటారు అన్నట్టు. ఒక బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ లో పేపర్ రాసి పెట్టి ఉంటది. అది మ్యూజిక్ వస్తుంటే మ్యూజిక్ ప్రకారం ఒక్కొక్కరు డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవాలి. ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటుంటే ఫస్ట్ వచ్చేసి ప్రేరణకు వస్తుంది. ప్రేరణకు వచ్చిన తర్వాత అతను ఓపెన్ చేస్తుంటే ఈ గేమ్ అయిపోయేదాకా నీకు ట్రాన్స్లేషన్ గా అవినాష్ ఎవరు ఇస్తాడంటే ఏమన్నా ఆమె మౌనంగా ఉండాలి, మేము చెప్పిన అవినాష్ నోటితో చెప్పాలన్నట్టు. అది వచ్చేసి చెప్తుంది. చెప్పిన తర్వాత వచ్చేసి ప్రేరణ చెప్తుంది అవినాష్ ఇది చెప్పని అన్నట్టు చెప్తుంటది అన్నట్టు. అవినాష్ చాలా గొప్పాడా, అది మంచోడా, అవి మంచోడా, తలక పిచ్చి అవినాష్ కంటే చాలా తెలివిమంతుడా, ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ గా అవి చెప్తుంటే వెరైటీగా చెప్తారు అన్నట్టు. అవినాష్ మంచోడు ఇట్లా అది అని చెప్పి చెప్తా ఉంటాడు. అదొక చిన్న టాస్క్ లెక్క కొంచెం కామెడీ అనేది బాగానే వచ్చింది. కామెడీ బాగా చేసినట్టు అయితే మాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ కామెంట్ అయితే చేయండి. అవినాష్ ఎక్కడ దొరికినా కూడా ఛాన్స్ దొరికినా కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. రోజు తీసుకొని తను సాధ్యమైనంత వరకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి, డైలాగ్స్ డెలివరీ చేయడానికి అయితే బాగా అయితే చేస్తాడు. అదైతే 100% మనం చెప్పనక్కర్లేదు. అవన్నీ అయితే బాగా చేసుకుంటాడు. ఎందుకంటే అది ఇక్కడ చేసుకుంటున్నాయి కదా లైఫ్ అనేది ఉంటుందని చెప్పేసి ఆయన కూడా తెలుస్తుంది కదా, కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాడు అన్నట్టు. అలా మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంటే మళ్ళీ ఇచ్చుకుంటూ ఉంటే మళ్ళీ అవినాష్ దగ్గరకు వచ్చేసి ఆగిపోతుంది అన్నట్టు. ఆగిపోయిన తర్వాత అవినాష్కి వచ్చేసి ఫేక్ అంటే చెప్పడం, ఫేక్ పొగడతలు అని చెప్పి చెప్తారు అన్నాడు. చెప్పంగానే స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పొగడతల గురించి ఇక్కడ నబీల్ ఉన్నాడే, నబీల్ చాలా గొప్ప వ్యక్తి, స్వీట్లు అంటే అసలు ఇష్టమే లేదు, స్వీట్లు ఎన్ని స్వీట్లు ఇచ్చినా అందరికి పంచి పెడతాడు కానీ నబీల్ అసలే తినడు, తన నోట్లో ఉన్న స్వీట్ కూడా ఇట్లా ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఇట్లా ఫేక్ గా పొగుడుతూ ఉంటాడు అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ప్రేరణ ఉన్నది చాలా గొప్ప ఆమె, సీతాఫల్స్ ఏమన్నా వచ్చినా కూడా అందరికి షేర్ చేస్తుంది ఆమె అసలుకి ఇష్టమే ఉండదు, తినది అందరికి షేర్ చేస్తుంది ఇట్లా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత గౌతమ్ గురించి వచ్చేసి గౌతమ్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో అసలు గొడవలే పడాడు, గొడవ అనేది ఉంటది, అందరితో కలివిడి ఉండి అందరితో మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్క అనే పదమే ఆయనకు చాలా విరక్తి, ఆ వర్డ్ ఇంటనే అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు ఫేక్ గా. నబీల్ ఉన్నాడు చాలా నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ అందరితోని చాలా కోపంగా ఉంటాడు. ఇంట్లో ఏది వచ్చినా కూడా చాలా కోపంగా దూరం కొడుతూ ఉంటాడు. నామినేషన్ పాయింట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా నామినేషన్, అరే వీడు మాట మనం నామినేషన్ వేయాలి అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అక్కడ బాగానే చెప్తాడు అన్నట్టు. బాగా చెప్పి అంత కామెడీగా చాలా వరకు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసిండు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ బాక్స్ అనేది షేరింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి నబీల్కి వస్తుంది అన్నట్టు. నబీల్కి వచ్చేసిన తర్వాత నబీల్లోది టాస్క్ వచ్చేసి ఆనియన్స్ తినాలని చెప్పేసి వస్తాను. ఆనియన్స్ తీసుకొచ్చి 2 తీసుకొచ్చిస్తారు. ఇది ఎట్లా తింటారు అసలుకి, ఎట్లా తినాలి అసలు అని చెప్పేసి నబీల్ అంటాడు. అన్న తర్వాత నోట్తో తినాలని చెప్పేసి అంటారు. అట్లా ఆ ఆనియన్స్ తింటున్నాను, పెద్ద బొక్క నోట్లో వచ్చింది ఆనియన్ ముక్క అని చెప్పి అవినాష్ చెప్తావాడు. దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ బాక్స్ అనేది స్టార్ట్ అవుతుంటే బాక్స్ అనేది 2 సార్లు కింద పడిపోతుంది. అక్కడ వచ్చేసి చిల్లీస్ తినాలని చెప్పి అలా రాసిన ఎవరు నాకొద్దు అన్నట్టు గౌతమ్ లేచి మరీ బయటకు ఉరుకుతుంటాడు అన్నట్టు. నాకు తీసుకోనని చెప్పేసి బయట తిరుగుతూ ఉంటాడు. అలా వచ్చేసిన తర్వాత నబీల్ చేతికి వచ్చేసి ఆగిపోతుంది అన్నట్టు.
నవీల్ వచ్చేసి ఓ అట్లా అందరూ వదిలేసిపోయారు, ఇట్లా తప్పు, ఇది గేమ్ తప్పు, బిగ్ బాస్ మళ్ళా పెట్టండి, మళ్ళా ఆడాలి, అట్లా ఉరకడం కాదంటే గౌతమ్ అంటే అది నా స్ట్రాటజీ, ఉరకడం నా స్ట్రాటజీ, అట్టెట్లుంటది అట్లా తిరగొద్దు కదా అని చెప్పేసి. కానీ గౌతమ్ అక్కడ లేచిపోవడానికి ఛాన్స్ ఉండొద్దు అసలుకి, లేవకుండా ఆ గేమ్ అన్నప్పుడు గేమ్ ప్రకారం ఆడాలి, అందరి చేతులు పట్టుకుండా ఒక్కొక్కరి చేతుల నుంచి డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అక్కడ బయట నుంచి వెళ్ళిపోయి నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంటే అది కాదు కదా. మళ్ళీ ఎవరు తీసుకోకపోతే మళ్ళీ మా పరివారం నుంచి వచ్చిన వాళ్ళ చేతిలో పెట్టడము అట్లా తిరుగుతూ ఉంది కదా. ఆ తిరగడం అయితే అది చాలా వరకు అయితే కరెక్ట్ కాదు. గౌతమ్ చేసిన పని అయితే రాంగ్ అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఆ చిల్లీస్ అనేది అందరూ షేర్ చేసుకుంటారు, తలా కూడా షేర్ చేసుకొని తింటారు అన్నట్టు. తిన్న తర్వాత మళ్ళీ బాక్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అవినాష్కి వస్తుంది, అవినాష్కి వస్తుంది అన్నట్టు. అవినాష్కి వచ్చేసినాక చూస్తారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా అవినాష్ని కొట్టండి అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. అందరూ మెత్తలు పట్టుకొని పిల్లలు పట్టుకొని అవినాష్ని కొట్టడం అయితే కొడుతూ ఉంటారు అన్నట్టు. కొడుతున్నాక ఇక తర్వాత మళ్ళీ డిస్కషన్ కూర్చొని డిస్కస్ చేస్తుంటే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు మా పరివార్ వాళ్ళు వచ్చి బిగ్ పరివార్ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించాలి, అక్కడ లివర్ పట్టుకొని లాగితే అందులో అమౌంట్ వస్తుంది, టాస్క్ అమౌంట్ అని చెప్పగానే వాళ్ళు వచ్చేసి అది లివర్ అనేది లాగుతారు. లాగిన తర్వాత వచ్చేసి అమౌంట్ వచ్చేసి 10,110 అమౌంట్ అనేది వస్తుంది అన్నట్టు. అది టాస్క్ యూజ్ చేస్తారు అన్నట్టు. దాని తర్వాత బయటకు వచ్చేసి గార్డెనర్ ఉంటారు. ఈ టాస్క్ వచ్చేసి బెలూన్స్ అనేది ధరించుకోవాలి, ఆ బాల్స్ రింగ్ లెక్క ఉంటాయి అవి, వాటిని ధరించుకోవాలి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ రింగులు లెక్క ఉన్న వాటిలో కాళ్ళు పెట్టేసి నడుచుకుంటూ పాకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వాటిని చెరొకటి తీసుకురావాలి, ఇద్దరిద్దరు ఆడాలి. చెరొకటి తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్ని వేసిన తర్వాత అన్ని శరీరం మీద నింపుకొని లాస్ట్ బజార్ దగ్గరికి వెళ్ళి గంట ఓవర్ కొడతారో వాళ్ళు విన్నర్ అన్నట్టు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఎవరిని తీసుకుంటారు అని చెప్పి చంటి అండ్ సింధూరా ఎవరిని తీసుకుంటున్నారు అని చెప్పి అంటే గౌతమ్ ఆయన పేరున మగవా సీరియల్లో మగవాని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ ఒకతే మగ ఉన్నది కాబట్టి మగవా వచ్చేసి పేరున అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అని చెప్పి చెప్పండి. అన్న తర్వాత టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎన్ బజార్ దగ్గర ఆ 4-5 బెలూన్స్ అంటే గుండ్రటి ఉంటాయి, వాటిని కట్టి ఒక్కోదానికి అటాచ్ చేసి లాస్ట్ బాల్ ఉంటుంది, అందులో కాళ్ళు పెట్టేసి ఇట్లా జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడ ట్యూబ్ లాంటివి ఉంటాయి అన్నట్టు. ట్యూబ్ లాంటివి అవి తీసుకొని చెరొకటి తీసుకొని మళ్ళీ ఇక్కడ దాకా రావాలన్నట్టు. అట్లా ముందుకు సాగిపోతుంటారు. గౌతమ్ ఫస్ట్ ఉండి వెళ్ళిపోయి అవి పట్టుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని మళ్ళీ అట్లా మళ్ళీ ఇటు వచ్చేసి ప్రేరణ ఉంటుంది, అట్లా వెళ్ళిపోతుంటారు. వీళ్ళు మా పరివారంలో వచ్చేసి ఫస్ట్ చంటి ఉంటాడు, తర్వాత మనం మార్చుకొని అటు వెళ్ళేటప్పుడు మళ్ళీ చంటి వెళ్తారు అన్నట్టు. అలా కొంచెం డీలే అవుతారు ఉంటారు వీళ్ళు. అయిన తర్వాత అన్ని తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి ప్రేరణకు వేస్తాడు. వేసి గౌతమ్ మళ్ళీ వేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ లాస్ట్ కు వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇంకా 2 మిగులుతాయి. వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళి పైకి అనుకొని కొంచెం దాన్ని నడుచుకుంటూ వెళ్ళి అవి 2 తీసుకొచ్చుకొని ఒంటి మీద వేసుకుంటారు అన్నట్టు. ఒంటి మీద మొత్తం టోటల్ నింపుకుంటారు. ప్రేరణ మొత్తం నింపి ఇంకా అనగా ప్రేరణ వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు ప్రేరణ నువ్వు ఇండియా ఆగు, నాకు వెయ్యాలి కదా, నువ్వు నాకు వేస్తే నేను తర్వాత రావాల్సి వస్తుంది కదా, నాకు ఎవరు వేస్తారని చెప్పేసి చెప్తూ ఉంటున్నట్టు. అయినా కూడా ప్రేరణ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. గౌతమ్ వచ్చేసి టక్ వేసుకొని వాళ్ళు ఆల్రెడీ ఆమె వేసేసిన తర్వాత ఈయన సింద్రాకి వేసిన తర్వాత చంటి ఆయనకు వేసుకున్న తర్వాత మిగతా చేతులు పట్టుకొని ఉరికొస్తుంటారు. ఆ లోపే వచ్చేసి ప్రేరణ కొడుతుంది. గౌతమ్ లోపలికి వస్తాడు. ఆ లోపే వచ్చే టైంలోనే బెల్ అనేది కొడుతుంది. బెల్ కొట్టేటప్పుడు మళ్ళీ అక్కడ వచ్చేసి మగవా హీరో వచ్చేసి చంటి బెల్ మీద పడి బెల్ తీసుకొని కొడుతూ ఉంటాడు అన్నట్టు. లేదు అవినాష్ చెప్తాడు, అవినాష్ సంచాలక అన్నట్టు ఈ టాస్క్ కి. అవినాష్ చెప్తాడు పేరునే ఫస్ట్ కొట్టింది అని చెప్పి చెప్తాడు. గౌతమ్ ముందుగానే ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పినాక ఈ టాస్క్ లో వచ్చేసి మా పరివార్ మీద బిగ్ బాస్ పరివార్ అనేది విన్ అయ్యారు బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు అన్న. చెప్పిన తర్వాత వచ్చేసి అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్ లోకి యాడ్ అయిపోతుంది. విన్నర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి విన్నర్ అమౌంట్ లోకి యాడ్ అయిపోతుంది అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళంతా మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు అన్నట్టు. మీరు వచ్చేసి మగవా సీరియల్ యాక్టర్స్ వచ్చేసి మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో పరివారం మీ బిగ్ బాస్ హౌస్ లో మీకు సంతోషంగా గడిచిందని చెప్పేసి బిగ్ బాస్ ఆశిస్తున్నాడు. మీరు ఇంటి నుంచి వదిలిపెళ్లే సమయం ఆసన్నదని చెప్పి చెప్తారు అన్నట్టు. రాగానే వచ్చేసి అందరు గార్డెన్కి వస్తారు, సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ మీద అందరు డాన్స్ చేస్తారు. డాన్స్ చేసేసి ఇది వచ్చేసి ఇంకా 5 days ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా
టాస్క్ల మీద ప్రాణం పెట్టి ఆడండి, ఆడి గెలవండి అని చెప్పేసి. మీరు బాగా ఆడారు, బాగా ఆడారు కాబట్టి 100 days నుంచి మీరు ఇక్కడ సర్వే అయిపోతున్నారు. మీరు ఖచ్చితంగా మళ్ళీ అట్లే ఆడుకుంటూ అదే రెస్పాన్సిబిలిటీ ఆడుకుంటూ ఉంటే మీకు కంపల్సరీ కప్పు అనేది వర్క్ వస్తుంది అని చెప్పేసి చెప్తారండి. అందరికి బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే బిగ్ బాస్ హౌస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది మనం మొత్తం సప్పగా ఒక్క గంట పదంలో టక 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 చెప్పుకోబోతున్నాం రివ్యూ అనేది. అది ఏంటంటే టాస్క్ అనేది సప్పగా అవుతుంది, ఇది కూడా సప్పగా అవుతుంది. హౌస్ కూడా ఇలాంటి గొడవ లేదు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కొంచెం అనేది వస్తుంది, మధ్యలో ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం వస్తుంది, కానీ అంతగా ఎక్కువ అయితే లేదు కాబట్టి అంత సప్పగా అయిపోయింది. ఎవరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ పడతారు. ఆ గెస్ట్ రానియకుండా ఇక్కడనే ఏదైనా టాస్క్ పెట్టి ఇంట్రెస్టింగ్ టాస్క్లు పెట్టేస్తే ఇంకా హైప్ అనేది వచ్చేదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటది మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇంకొకటి వచ్చేసి ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు టాప్ 2 లో ఉన్నారు, ఎవరు టాప్ 3 లో ఉన్నారు, ఎవరు టాప్ 5 లో ఉన్నారు అని చెప్పి ఆ డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ మనకు టాప్ 5 లో వచ్చేసి అవినాష్ ఉన్నాడు. అవినాష్ తర్వాత వచ్చేసి ప్రేరణ అండ్ నిబిల్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి, ఫోర్త్ ప్లేస్ లో ఇద్దరు కొట్టుకుంటారు. ఒకసారి నబిల్ వస్తుండు, ఒక్కొక్కసారి ప్రేరణ వస్తుంది. ఆ ప్లేస్ లో అనేది ఇద్దరు ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో కూడా సేమ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు అనేది కన్ఫర్మ్ గా లేదు. ఇప్పుడు చూస్తున్న ఓటు అఫీషియల్ ప్రకారం అయితే ప్రేరణ థర్డ్ ప్లేస్ లో ఉంది, నబిల్ అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ మళ్ళీ ఛాన్స్ అయితే చేంజ్ అప్ డౌన్ అనేది అవుతున్నాయి. ఇప్పుడు చూసింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడైతే ప్రేరణ ఉన్నది, తర్వాత వచ్చేసి నబిల్ ఉన్నాడు, తర్వాత అవినాష్ ఉన్నాడు, తర్వాత సెకండ్ ప్లేస్ లో వచ్చేసి గౌతమ్ ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి నిఖిల్ ఉంటాడు. నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనేది యుద్ధం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ తేడా అనేది చాలా వరకు మాక్సిమం దగ్గరలో వస్తుంది. ఒక్కొక్కసారి గౌతమ్ విన్ అవుతాడా అనే హోప్స్ కూడా వచ్చేసి ఈ మళ్ళీ కింది డౌన్ అయిపోతుంది. నిఖిల్ కి ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. ఇంకా మీరు ఎవరన్నా ఓటింగ్ వేయని వాళ్ళు ఉంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు ఓట్ అనేది వేసి వాళ్ళని గెలిపించుకోండి. ఎందుకంటే లేకపోతే మేము వేయకుండా బాగా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు కదా అని చెప్పేసి మీరు నిర్లక్ష్యం చేసినందుకు ఆ ఒక్క ఓటుతోనే విజయాన్ని కూడా పొందలేకపోతున్నాం. అది ఏదైనా సరే ఒక్క రూపాయి ఒక్క దాంతోనే మనం విజయమైన సాధించవచ్చు. అలాంటిది మీ అందరూ వాళ్ళ ఇష్టమున్న కంటెంటెంట్స్ కు ఖచ్చితంగా ఓట్ అనేది వేయండి. డిస్ట్రిక్ట్ హాట్‌స్టార్ లో ఆయన మిస్ కాల్ వల్ల కూడా ఓట్ వేసుకొని గెలిపించుకోండి మీకు ఇష్టమైన వ్యక్తిని. అది అట్లా. అది ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. ఖచ్చితంగా నిఖిల్ కప్పు కొడతాడని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా తారుమారు జరిగి ఏమైనా టెస్ట్ బిగ్ బాస్ 8 అంటేనే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయని చెప్పి ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు. కాబట్టి ఈ ట్విస్ట్ ఏమైనా పెడితే చెప్పలేము, నిఖిల్ కాకుండా ఇంకా వేరే వారు అనేది అవుతారని చెప్పేసి. ఆ ట్విస్ట్ అనేది ఏం లేకుంటే అయితే ఖచ్చితంగా 100% నిఖిలే ఉన్నాడు. టాప్ రేస్ లో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి వచ్చేసి 35% ఓటింగ్ బ్యాంక్ అనేది ఉంది. గౌతమ్కి వచ్చేసి 28 బ్యాంకింగ్ అని ఉన్నది. కాబట్టి గౌతమే విన్ అవుతాడని చెప్పేసి నా ఒపీనియన్ గా అయితే ఉన్నది. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఒకటి అయిపోయే ముందు ఇంకొంచెం ప్లీజ్, మీరు వెళ్ళే ముందు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అలా పక్కన గంట ఉంటుంది, గంటను కొడితే ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది, ఆన్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. మీ ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ మీకు పెట్టినట్టయితే, వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లా మీరు నోటిఫికేషన్ రాగానే చూసుకోవచ్చు అన్నట్టు నా వీడియోస్ ఇట్లా అవన్నీ. అది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నేను ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు ఏమన్నా నా రివ్యూలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేదైనా చెప్పాలి, సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఉంది. కామెంట్ బాక్స్ తో నాకు రిపోర్ట్ చేస్తే నేను చదువుకొని నేను డిఫరెంట్గా చేయడానికి, ఇంకా బెటర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. లైక్స్ అనేది ఏమొస్తలేమో చూస్తున్నారు అంతే. లైక్స్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అట్లే కామెంట్ చేయండి. కామెంట్ ఏదైనా మీ ఓటు ఏంటి, ఎలా చెప్తున్నా, ఏం కథ, ఇవన్నిటికి ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అబ్బా ఇంత మంచిగా కామెంట్ చేసారు, కామెంట్స్ ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది. దాన్ని ఇంకా ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇంకా బెటర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 2-3 రోజుల్లో ఉన్నది బిగ్ బాస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.